బైబిల్లో మన జీవితానికి కావలసిన పలు విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా, ప్రాక్టికల్గా ఉన్నాయి. ఎలా ఈ పుస్తకం ఇంత ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలంటే దీన్ని చదివేవారికి ఇది అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ వివరిస్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా డీపర్గా అర్థమవుతుంది. 2 ఫౌండేషన్స్ అండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ అదర్స్. ఈ 2 ఫౌండేషన్స్లోనే టోటల్ బైబిల్ ఉంది. ఈరోజు బ్రదర్ జగన్ మన మధ్య ఉన్నారు. మనం ఒక ముఖ్యమైన రెవల్యూషన్ చాప్టర్ 13 ఆస్పెక్ట్లో చూడబోతున్నాం. రండి ఆయన్ని కలుసుకుందాం. బట్ బీ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అనే ఈ విషయం ఆయన ఎలా చూస్తున్నారో ప్రశ్నిద్దాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ అదర్స్, దీన్ని ఎలా చూస్తున్నారు? పూర్తి బైబిల్ యొక్క ఆధారమే అది. మానవుణ్ణి దేవుడు సృష్టించేటప్పుడు స్పష్టంగానే ఉంచాడు. కానీ అతనికి ఇచ్చినటువంటి ఏకైక పని తోటను కాపలా కాయడం. ఆ పని తప్పిన తర్వాత దేవుడు చెప్పి ఉంచినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, తాను తీయబడినటువంటి మట్టి సరిచేయబడుటకు తీయబడినటువంటి మట్టిగా సరిచేయబడాలంటున్నాడు. అంతే. ఆ మట్టిని అతను సరిచేయాలి. దాని అర్థం ఏంటంటే తన మట్టి గూడును అతను సరిచేసుకోవాలి. రెండవది, తను సరి అవ్వాలి. అదే చెప్తున్నాడు, నీవు తీయబడినటువంటి మట్టిని సాగు చేయము. ముందుగా చెప్తున్నాడు, తోటను సేద్యపరచు. ఒకటి నువ్వు సేద్యపరచబడాలి, ఇంకొకటి తోటను సేద్యపరచాలి. అదే మీరు చాలా సింపుల్గా చెప్పారు. సిద్ధపడు, సిద్ధపరచు. రెండే 2 విషయాలు. ఈ సిద్ధపాటు లోపలనే సేవ, కుటుంబము, లైఫ్ అన్నీ ఉన్నాయి. దీన్ని ఇలాగే చెప్పొచ్చునా? మనం ప్రిపేర్డ్గా లేకపోతే అదెలా మీరు చూస్తున్నారు? దాన్ని ఎలా మీరు వివరిస్తారు? అదే వాస్తవానికి నిజం. మీరు సరికాకుండా, మీరు బాగుపడకుండా ఇతరులను బాగు చేయలేరు. యేసు కూడా అదే చెప్తున్నాడు, నీ కంటిలో ఉన్నది తీయమంటున్నాడు. తరువాత మిగతా వారి కన్నులో ఉన్నది తీయచ్చు. ఈరోజు ఏమిటి సమస్య అని అడిగినట్లయితే అనేక మంది సిద్ధపడకుండానే వారు సేవ చేయడానికి వస్తున్నారు. మీరు టిఫిన్కో భోజనానికో హోటల్కి వెళ్తున్నారు, ఆహారం కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి సగం ఉడికి ఉడకనట్టుగా తీసుకొచ్చి మీకు వడ్డించాడనుకోండి, అదేం చేయలేరు, తినలేరు, వేస్ట్. ఈయనకి ఉపయోగపడదు, తెచ్చిన అతనికి ఉపయోగపడదు. అది దేనికి సరిపడుతుందో లేదో కానీ స్పిరిచువాలిటీకి చాలా సరిపడుతుంది. ఒక కాలంలో వారు సిద్ధపడటానికి ఎంతో సమయాన్ని తీసుకున్నారు. ఒక సేవార్థమైనా మరి దేనికైనా కూడా చాలా సమయం తీసుకునేవారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళని సమయం తీసుకున్నారు. అయితే ఈనాటికి ఒక ప్రిపేర్ అనేటువంటి విషయమే లేదని చెప్తున్నాను. ఆ రీతిలో జస్ట్ ఒక 3 సంవత్సరాలు అకాడమిక్ సైడ్ స్ట్రాంగ్ ఉంటే చాలు, మనం ఆధ్యాత్మికంగా ఎదిగిపోవచ్చు అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తున్నారు. ఒకే విషయాన్ని చూడండి. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు, 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. అదే విషయమంతా. మనం ఇలా కూడా చూడొచ్చా? ప్రిపేర్ అయ్యి రావాలి అని చెబితే ఆ ప్రిపరేషన్ లైఫ్ లాంగ్ ప్రిపరేషన్గా ఉండొచ్చు. అయితే దేవుడు ఏం చేశాడంటే మనల్ని చూస్ చేసుకుని తర్వాతే ఎక్విప్ చేస్తున్నారు. మనల్ని ఎక్విప్ చేసి చూస్ చేసుకుంటున్నారా? ఆ విషయంలో మనం వచ్చి కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? లేదు, వచ్చి సిద్ధపడటం అనేది ఒకటి ఉంది. అయితే మీరు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఆరంభించకముందు కొంత సిద్ధపాటును కలిగి ఉండాలి. అవునా? మనం కూర్చున్న వెంటనే 10 అడుగులు పైకి వెళ్ళడం లేదు. 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు వెళ్తాం. ఆ 2 అడుగులు వెళ్ళడానికి సిద్ధపడితే కదా వెళ్ళగలం. అటువంటి బేసిక్ ప్రిపరేషన్ కూడా లేదంటున్నాను ఈరోజు. అది సరే, దేనికైనా ఒక బేసిక్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు బయట దేశాలకు వెళ్తున్నారు, యుఎస్కి వెళ్తున్నారు. అక్కడ మీరు ఒక 5 సంవత్సరాలు పనిచేస్తున్నారంటే 5 సంవత్సరాలు కావాల్సింది మీరు సిద్ధపాటు చేసుకుని వెళ్ళడం కాదు. అవును. అక్కడికి వెళ్లి దిగి 2-3 రోజులకు కావాల్సింది ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత అలవాటు పడి దానికి తగినట్టు ఏం చేస్తారు? మొదట వెళ్ళడానికి కావాల్సిన సిద్ధపాటు కావాలి కదా, బేసిక్ ప్రిపరేషన్. అదే నేను చెప్తున్నాను. అదే ఈనాడు లేదు. ఇక్కడ ఎవరు కూడా పుట్టిన వెంటనే 100% జ్ఞానంతో తెలివితో పుట్టలేదు. రైట్. బట్ దే ఆల్ స్టార్టెడ్ విత్ లిటిల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అందులో నుండి వారు డెవలప్ అయ్యారు. ఈనాడు ఆ స్టార్టింగ్ ట్రబుల్ అనేదే ఉంది. అదే సమస్య. యోహాను పాట్మోస్ ఐలాండ్లో చెరలో ఉన్నాడు. చెరసాలలో దేవుడు రెవల్యూషన్ ఇస్తున్నాడు. 5 పుస్తకాలు, దాదాపు 5 బుక్స్ న్యూ టెస్ట్మెంట్లో అపోస్తలుడు జాన్ రాస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే సిలువలో 5గురు ఉన్నారు. పక్కలో ఆ 5లో ఒకటి అపోస్తలుడైన యోహాను చాలా వివరంగా చివరగా ఆయన చనిపోయే సమయంలో కూడా ఆ క్రీస్తు వచ్చి అపోస్తలుడైన జాన్ వచ్చి తన తల్లిని గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఒక కనెక్షన్ ఉన్న ఒకవైపు చూస్తున్నాం. ఆయనే రెవల్యూషన్ రాస్తున్నాడు. రెవల్యూషన్లో అన్ని విషయాలున్నాయి. అయితే ఈ రెవల్యూషన్ని మనం కంటిన్యూస్గా చూస్తుంటే ఇందులో ఫస్ట్ టైం చదివేటప్పుడు కష్టంగా ఉంది. అర్థం చేసుకోవడానికి ఇది దానియేలు వస్తుంది. దానియేలు రెవల్యూషన్ ఒకటిగా చదవాలని మీరు ముందే చెప్పారు. బట్ ఈ రెవల్యూషన్ 13 అధ్యాయం ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. ఈ రెవల్యూషన్ 13 అధ్యాయం చదవడానికి ముందు మనం ఫౌండేషన్గా ఏం అర్థం చేసుకోవాలి,
ఎందుకు ఈ రెవల్యూషన్ ఇంత ప్రాముఖ్యం, ఎందుకని ఇదింత డీటెయిల్డ్గా అపోస్తులుడైన జాన్కి ప్రభువు చక్కగా వివరించాడు, దీనిలో ఉన్న మెయిన్ థీమ్ ఏంటి? ముందుగానే ఈ వివరాలు తెలుసుకుంటే ప్రేక్షకులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ప్రవచనం అనేటువంటి ఆ యొక్క విషయంలో ప్రవచనాన్ని చెప్పే ఒక కాలముంది, నెరవేర్పుకి ఒక కాలముంది. అవును. చెప్పే కాలము ఏదైనా ఉండవచ్చు, కాని నెరవేర్పు కాలమే ప్రాముఖ్యమైంది. యేసును గూర్చి కన్యక గర్భమున యేసు పుడతాడనేటువంటి ప్రవచనాన్ని యెషయా చెప్తున్నాడు. చెప్పిన కాలం ఏదైనా కానివ్వండి, కాని యేసు పుట్టిన కాలమే చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ ప్రవచనం ఏమవుతుంది? నెరవేరుతుంది. ఆ నెరవేర్పు కాలాన్ని మీరు తెలియకుండా వదిలేసినట్లయితే, ఆ ప్రవచనం జరిగేదే మీకు తెలియకుండా పోయినట్లయితే, యూదులు చేసిన యూదుల స్థితి మనకు పడుతుంది. ఒక ఉదాహరణకు, యేసు పుట్టింది యూదులకు తెలియలేదు, అన్యులకైనా తెలిసింది, యెరూషలేములో ఉన్న రాజుకు తెలియలేదు. అవును. ఆ తర్వాత చెప్పబడుతుంది, ఆ తర్వాత వారు వెతికింది లేదు, వారు దేవుణ్ణి వెతక్కుండా పోయారు. ఇది యేసు ఒక దగ్గర నోరు తెరిచి చెప్తున్నాడు. లూకా 12లో చెప్తున్నాడు, మీరు అన్నిటినీ నిదానించి ఎరుగుతున్నారు. భూమి ఆకాశముల వైఖరి, కాలమును అన్నిటినీ ఎరుగుతున్నారు. లోకము వైఖరిని కూడా గుర్తిస్తున్నారు. నేనొచ్చేశాను. ఈ కాలము నిదానించకపోవడానికి కారణమేంటి? అప్పుడు ఆ ప్రవచనం నెరవేర్పును వారు ఏం చేయలేకపోయారు? కనిపెట్టలేకపోయారు. మెస్సయ్య వచ్చి నుంచున్నాడు, వారికి తెలియడం లేదు. అందులో నష్టమెవరికి? అక్కడుండే జనులకు, అక్కడున్న జనాలకి, ఆ జనరేషన్. అవును, ప్రవచనం చెప్పి వెళ్ళిన తరం వారికి సమస్య లేదు, వారు చెప్పి వెళ్ళిపోయారు. అదే సమస్య. నేనిప్పుడెందుకు ఆ ప్రతిపాదన తెలియజేస్తున్నానంటే, ఈ 13వ అధ్యాయం దాదాపు మన కాలానికి తగిన అధ్యాయంగా ఉంది. ప్రెజెంట్ మనము దాని వైపుగా వెళ్తున్నాం. మనకు ముందు తర్వాత జరగబోయే సంఘటనలు ఆ 13వ అధ్యాయంలో ఉంది. కాబట్టి అది తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి తరం వారిలో మనము మన తర్వాత తరం వారం ఉన్నాం. ఇక్కడ మీరు చెప్పిన బీ ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్డ్ అదర్స్. ఇప్పుడు మనము దీనిని తెలుసుకొని వచ్చే తరం వారికి మనం చెప్పి వెళ్ళామంటే, వారు సిద్ధపడి వారి తర్వాత తరం వారికి కూడా చెప్తారు. ఈ 13వ అధ్యాయం వరకైతే వచ్చే తరం వారికి ఇది ఎంతో అవసరమైనది. వచ్చే తరం అన్నప్పుడు మీరు 40 సంవత్సరాల లెక్క తీసుకోకూడదు. నేను చెప్పేది మన పిల్లలకు అది అవసరం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఐగుప్తులు చెప్పినది చేసినదంతటిని పిల్లలు వినులాగున చదువు. అవును. అంటే వచ్చే తరం వారికి అది అవసరం. అప్పుడే దానిని ముందుకు తీసుకెళ్లగలరు. ఇప్పుడు అదే విషయాన్ని మనం 13వ అధ్యాయంలో చూస్తున్నాం. మన కాలంలో జరిగే సంఘటనలు, నెరవేరిన కార్యాలు అన్నీ ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం పద్మసు ద్వీపంలో యోహానుకు బయలుపరచబడిన విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. అవును. ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క స్థలము సంభవిస్తూ వచ్చింది. అది నెరవేరినప్పుడు మనము లేము. ఆనాటి జనులు ఆ నెరవేర్పును అర్థం చేసుకున్నారా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఈరోజు మనము మన కాలంలో జరిగేది అర్థం చేసుకునే తీరాలి. లేదంటే నష్టము ఒక గొప్ప నష్టముగా మారడానికి అవకాశాలున్నాయి. ఫ్యూచరే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. ఎందుకంటే కొన్ని ప్రవచనంలో నేను పక్షపాతం చూపేవాడు అనుకోబాకండి. కొన్ని ప్రవచనాలను మీరు ఖచ్చితంగా ఏం చేసి తీరాలి? మీరు చదివి తీరాలి, తెలుసుకోవాల్సిందే. కొన్ని ప్రవచనాలు మీకు తెలియకపోయినా పర్వాలేదు. ఒక ఉదాహరణకు, అలెగ్జాండర్ యొక్క ప్రభుత్వం వస్తుందని దానియేలు చెప్తున్నాడు. అవును, రాకముందే చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేరింది. మీకు తెలియకపోయినా అది సమస్య లేదు. అవును, చరిత్ర జరిగింది. అవును. అయితే మీ కాలంలో జరగబోయేది మీకు తెలియాల్సిన అవశ్యంగా తెలియాలి, లేకపోతే అది మీకు నష్టం. అదే మీకు చెప్తున్నాను. ఈ 13వ అధ్యాయం అనేది ఈనాటి సంఘం అనేది నేను ప్రజల్ని చెప్తున్నాను. ఈనాటి ప్రజలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అధ్యాయం. అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైనది. అంటే ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్కరు బయలుపడి ఆనాటి ప్రవచనాన్ని జనాలకు తెలియపరిచి ఉంచుతారు. ఒకరు చెప్పారే అది ఇప్పుడు జరుగుతుందని బయలుపరచడానికి ఒక మనిషిని ఏర్పరిచి ఉంటాడు దేవుడు. ఇదొక పరిపాటి. ఉదాహరణకు యెషయా వచ్చి యేసు రాబోయేది చెప్తున్నాడు. అవును, యేసు వచ్చాడని చెప్పి బాప్తిస్మకుడని యోహాను చెప్తున్నాడు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుందని నెరవేర్పును బయలుపరుస్తున్నాడు. అదొక ఎరా, ఇదొక ఎరా. కాబట్టి చెప్పే ఒక మనిషి, అది క్లియర్ చేసి ఇవ్వడానికి ఒక మనిషి కావాలి. అదేలాగున ఇది చెప్పబడిన కాలం ఒకటి, ఇది నెరవేర్పు కాలంలో అది వివరించి చెప్పేవారు కావాలి. అప్పుడు దీన్ని వ్రాసినప్పుడు అపోస్తులుడైన జాన్ రాసి అన్ని సంఘాలకు 7 సంఘాలకు వర్తిస్తుంది. అప్పుడు విచ్ మీన్స్ ఈ సంఘ ప్రజలు వినేవారు డైరెక్ట్గా అర్థం చేసుకోవాలనే దేవుడు ప్లాన్ ఉందని అడగడం లేదు. ఇలానే ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. అందరూ అది తెలుసుకోవాలి. ప్రత్యేకంగా సంఘం. మీరిందాక ఆ 5 పుస్తకాల గురించి చెప్పారు. ఆ యోహాను రాశాడని చెప్పారు కదా. అందులో ఒక చిన్న దిద్దుబాటు, 2 పుస్తకాలు 3 ఉత్తరాలు. అవును, నేను పుస్తకాలు మనం బైబిల్గా చెప్తున్నాము. అందులో 3 ఉత్తరాలు ప్రత్యేకమైన రీతిలో రాయబడింది. ఇవి 2 సంఘానికై రాయబడింది. రెవల్యూషను, గాస్పలను. ప్రకటన ఒక ప్రక్క అయితే మరి సువార్త రాయబడిందేమో గ్రీకులకు, విశ్వాసులకు, అవిశ్వాసులకు అందరికీ రాయబడింది. అయితే ప్రకటన విశ్వాసులకు మాత్రమే.
ఓకే. సంఘానికి. దీని ప్లాన్ ఏంటంటే మీరు చెప్పిన ఆ 2 లైన్సే. ఇది సంఘం చదివి సిద్ధపడాలి, తీసుకెళ్లి ఒక జనాంగాన్ని దీనితో సిద్ధపరచాలి. ఇందులో చెప్పబడిన విషయాలు మొదట మనం గ్రహించాలా, దాని తర్వాత లోకానికెళ్ళి చెప్పాలి. ఇక్కడేంటి సమస్య అంటే ఈరోజు నేను అర్థం చేసుకోవడమే కష్టతరం అవుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథము కష్టమని ఎవరు చెప్తున్నారు? లోకం చెప్పట్లా, మనమే చెప్తున్నాం. మనకే ఇది ఎందుకు అలాగుంది? ఒక కోడెడ్లా ఉంది. అవును, ఒక మర్మమైన పుస్తకంగా ఇది కనపడుతుంది. అవును, అన్నీ చదువుతాం. అయితే ఎందుకంటే ఇందులో అంతా నిధి ఉంది అని చెప్పి మరొక విషయాన్ని కూడా చూడండి. నేను అప్పుడప్పుడు ఈ పుస్తకం గురించి చెప్తూ ఉంటాను, ఎందుకంటే అంత నిధి ఇందులో ఉంది. కొన్ని విషయాలు చూద్దామండి. అధికముగా ఖరీదైనది మనము వాడుకోము, కొంచెం ప్రత్యేకించి పక్కన పెడతాం. చాలా సెలెక్టివ్ గా యూజ్ చేస్తాము, లేకపోతే యూసే చేయకుండా చూసి జాగ్రత్తగా పెడుతుంటాం. అలాగే ఈ ప్రకటన కూడా అయిందంటున్నా. ఈ రోజు ప్రకటనను అనేక మంది పక్కన పెట్టడానికి కారణం ఇదే. మనం చదవాల్సిన వారం ప్రతిరోజును ఇందులో రాయబడినవి టీవీలో వస్తున్నాయి, అలాగే లైవ్గా వస్తుంది. మేమెప్పుడు దీన్ని దృష్టించి చెప్పాలనుకుంటున్నాం. మీరు ఈ రెవల్యూషన్ ఆస్పెక్ట్లో దాదాపుగా మీ మినిస్ట్రీ ఎండ్ టైమ్స్ గానే ఉంది. ఎన్నేళ్లుగా ఈ రెవల్యూషన్ అండ్ డానియల్ పుస్తకాలను మీరు ధ్యానించి ఎంతకాలం, ఎన్నేళ్లుగా పయనిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు పయనిస్తున్నారు? అఫ్కోర్స్ బైబిల్ అని చెప్తున్నాను, సహజంగా ఈ విషయాన్ని గురించి నేను ఎప్పుడు చెప్తుంటా, నాకంటూను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంది. సువార్తీకరణ ఒకరికి, పాస్ట్ పిలుపు ఒకరికి ఉంటుంది, బోధకునిగా ఒకరికి. నాకంటూ ఈ ఎస్కెటాలజీ సబ్జెక్ట్ అని చెప్పదగిన దానియేలును ప్రకటనను నాకు తెలిసినంత మట్టుకు చెప్పదగ్గ కృపను దేవుడు నాకిచ్చాడు. ఈ 2 పుస్తకాలు మాత్రమే నేను 17 సంవత్సరాలుగా బోధిస్తున్నాను. 17 సంవత్సరాలు ఈ 2 పుస్తకాలను ఫోకస్గా పెట్టి, అందులోనూ పూర్తిగా ఫోకస్ అంటూ మొత్తం 34 అధ్యాయాలున్నాయి. ఆ 34 అధ్యాయాలు జీవితకాలంలో ముగించలేం. ఎన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. అవును, ఈ పుస్తకాన్ని 17 సంవత్సరాలు చదువుతున్నాను. 17 సంవత్సరాలు అప్డేటెడ్ వర్షన్ గానే ఉంది, క్రొత్తదిగానే నాకు కనపడుతుంది. అప్డేట్ అవుతుంది. మరి ఇంకా చెప్పాలంటే ఆటో అప్డేటే అది. మీరు ఆ 13వ అధ్యాయాన్ని చెప్తున్నారు కదా. 13వ అధ్యాయాన్ని నేను మొదటి రోజు ప్రసంగం చేయడం ప్రారంభించాను 17 సంవత్సరాల క్రితం. 17 years. ఇక్కడికి రాకముందు వరకు కూడా ప్రసంగిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముందు వరకు కూడా ప్రసంగిస్తున్నాను. 17 సంవత్సరాలుగా ఈ 13వ అధ్యాయాన్ని బోధిస్తున్నాను. అయినా ఇది 17 సంవత్సరాలకి ఇది అప్డేట్ అవుతూనే ఉంది. అన్ని నెరవేరుతుంది, ఇంకా అప్డేట్ అవుతూనే ఉంది. ఫ్యూచర్ అప్డేట్ అవుతుంది. ఎందుకంటే అందులో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరు వరకు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. అలాంటి అంశాలు ఇందులో ఉన్నాయి, అన్ని మహాత్మ్యములున్నాయి. ఇప్పుడు మొత్తముగా అలాగేంటి 13వ అధ్యాయంలో ఉందని మీరు ఒకవేళ ప్రశ్న అడిగినట్లయితే, ఇందులో పూర్తిగా 18 వచనాలున్నాయి. ఆ 18 వచనాలు కూడా ఆ 13వ అధ్యాయంలో దేవుని కృప వలన మనము 18 ఎపిసోడ్లే చేయొచ్చు. అంత డీటెయిల్గా ఉంది. అయినా మనము ఈ మొత్తములో దానినంతటిని ఒక 3 భాగాలుగా చేయొచ్చు. 3గా విభజించి చక్కగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రేక్షకులకు మనము ఎంతో వివరంగా అందించవచ్చు. అవును, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇది ఎలా 3 భాగాలు చేస్తారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తర్వాత మాట్లాడుకుందాం. మీకు వెబ్సైట్, వెబ్ యాప్ మరియు మొబైల్ యాప్ కావాలా? వ్యాపారస్తులు అంటారు చాలా ఖరీదు అని. ఏ విధంగా నా సంఘం లేక నా పరిచర్య ఆన్లైన్ జర్నీకి మారి అనుకూలమైన ధరల్లో ఏ విధంగా పొందగలను? డిజిటల్ ప్రపంచం లోపలికి ఒక అడుగుతో పరిష్కారం పొందే B12ని పరిచయం చేస్తున్నాం. ఇప్పుడే మా సంఘ సంబంధముల నిర్వాహకులతో సంప్రదించండి మరియు వ్యక్తిగతంగా మీ సంఘం లేక పరిచర్య ఏ విధంగా వీటన్నిటినీ పొందగలరో డెమోని చూడండి. సంప్రదించవలసిన నెంబర్ 7799908905 మరియు 7396877011. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. బ్రదర్ జగన్ 13వ అధ్యాయంలో రెవల్యూషన్ 3 ముఖ్యమైన భాగాలుగా 3 పార్ట్స్గా విభజించారు. ఆ 3 డిఫరెంట్ పార్ట్స్ అంటే ఏమిటి, ఎలా మనం దీన్ని ఇంకా ఈ ట్రెషర్ని మనం వెలుపలికి తీసుకురాగలం? ఓవరాల్గా ఒక హెడ్డింగ్ ఇద్దాం మనం. ఈ 13వ అధ్యాయానికి విశేషంగా ఓవరాల్ హెడ్డింగ్ ఇద్దాం. ఏంటని అడిగితే న్యూ వరల్డ్ ఆర్డర్ అని మనం చెప్పవచ్చు. న్యూ వరల్డ్ ఆర్డర్, అవును, క్రొత్త ప్రపంచ వ్యవస్థ అని మనం చెప్పుకోవచ్చు. ఏంటి అని అడిగినట్లయితే ఒక వరల్డ్ గవర్నమెంట్ వెళ్ళి మరొక వరల్డ్ గవర్నమెంట్ రావడమే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు. ఇది కాలానుగుణమైనది. బైబిల్ ప్రకారం 7 ప్రపంచ వ్యవస్థలున్నాయి. ప్రకటన 17వ అధ్యాయం 9 నుండి 11 వరకు చదివినట్లయితే అక్కడ 7 ప్రభుత్వాలు ఉంటాయి. ఆ 7 ప్రభుత్వాల్లోనే పూర్తి ప్రపంచం ఉంటుంది. 8th గవర్నమెంట్ అయితే ఒక డిక్టేటర్,
7 నుండి వచ్చేవాడు. 8 ముగించి 9 వచ్చేప్పుడు యేసుక్రీస్తు రాజ్యం. 10th గవర్నమెంట్ అంతిమము. అంత వివరంగా ఉన్నాయి, అంత క్లియర్గా ఉన్నాయి. స్పష్టంగా ఉంది. అలా ఆ ప్రకటన వచ్చేప్పటికి 17, 9 నుండి 11 వరకు ఆ 7 కొండలను 7 తలలు 7 రాజులను సూచిస్తున్నాయి. 5 కూలిపోయారు, ఒకడున్నాడు, మరొకడు ఇంకనూ రావాలి అని ఉంది. సో ఈ రోమా ప్రభుత్వం నడుస్తుంది. అంతకుముందు 5 ప్రపంచ వ్యవస్థలు ముగిశాయి. మహాప్రభుత్వాలన్నీ జరిగాయి. ఇవన్నీ ముందు జరిగాయి. జరిగాయి అక్యురేట్గా. అక్యురేట్గా. ఈజిప్షియన్ గవర్నమెంట్, దాని తర్వాత అసిరియా, దాని తర్వాత బబులోను వారు, దాని తర్వాత గ్రీకు వారు, దాని తర్వాత మేడో పెర్షియా ముగిసింది. ఇవన్నీ ముగిసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏముందని అడిగినట్లయితే రోమా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కొంతమంది అడగవచ్చు, ఐగుప్తీయులకు ముందు ఎవరూ లేరు, ఐగుప్తీయులకు ముందు ప్రపంచ వ్యవస్థ అనేది లేదు. ఆయా ప్రాంతాలలో కొంతమంది చిన్న చిన్న రాజులు ఉండేవారు. పూర్తి ప్రపంచాన్ని నియంత్రించి పరిపాలించిన మొదటి రాజ్యం ఏదంటే ఐగుప్తీయుల ప్రభుత్వం. అక్కడ ప్రారంభమవుతుంది. అలా మొత్తం 7 ప్రభుత్వాలు బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు 6వ ప్రభుత్వంలో ఉన్నట్టుగా అక్కడ రాయబడింది. ఒకడు ఉన్నాడు అని ఉంది. 7వ ప్రభుత్వం వస్తుంది అని చెప్పబడింది. ఆ 7వ ప్రభుత్వానికై మనం అందరము కూడా వేచి ఉన్నాం. ఇప్పుడు మొత్తానికైతే 7వ ప్రభుత్వం నుండి 8వ ప్రభుత్వం ఉద్భవం అవుతుందని చెప్పబడుతుంది. ఇప్పుడు మన కాలంలో ఒక ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది, న్యూ వరల్డ్ ఆర్డర్. మొదటిగా ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది మనము అసలు అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? జనాలు న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే క్రొత్త ప్రపంచ వ్యవస్థ అనేది ఏమిటై ఉంటుందంటే, ఒక మహాసామ్రాజ్యం వెళ్ళి మరొక సామ్రాజ్యం వచ్చినప్పుడు పూర్తిగా మొత్తం మారిపోతుంది. ఏవేవి మారతాయి అని చెప్తాను. ఈ యొక్క ఉదాహరణ మీకు తీసుకుని చెప్తాను. ఇప్పుడు మనకు బబులోను ప్రభుత్వం ఉండింది, మెడో పెర్షియన్ గవర్నమెంట్ ఉండింది, ఆ తర్వాత గ్రీకు ప్రభుత్వం. ఇప్పుడు గ్రీకు ప్రభుత్వం నుండి రోమా ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే అలెగ్జాండర్ ప్రారంభించాడు. అలెగ్జాండర్ తర్వాత ఫిలిప్ V మ్యాసిడోనియన్ అని చెప్పబడేటువంటి వ్యక్తి కాలంలో గ్రీక్ సామ్రాజ్యం ముగిస్తుంది. ఎందుకంటే అతనిపైనే జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్ గెలుస్తారు. గెలిచి రోమా ప్రభుత్వం ఏర్పడుతుంది క్రీస్తు పూర్వం 64లో. ఇది ఏర్పడుతున్నప్పుడు వారు అంతకుముందు ఉన్నవన్నీ కూడా తిరిగి ఏం చేస్తున్నారు? పునర్నిర్మిస్తున్నారు. ఏమేమి చేస్తారంటే ప్రాముఖ్యముగా 5 విషయాలు జరుగుతాయి. రాజు మారతాడు, ఏకచక్రవర్తి. అంతటికీ గ్రీకుకు ఎలాగా అలెగ్జాండర్ ఎలాగుండేడో ఆ విధంగా అగస్టస్ సీజర్ మారుతున్నాడు. రెండవది భాష. పూర్తిగా మీకు గ్రీకు భాష ఉండింది. మీరు చూసినట్లయితే ఈరోజు మనం వాడుతున్న మెడికల్ టర్మ్స్ నుండి మన బైబిల్ వరకు కూడా గ్రీకులో రాయబడిందే న్యూ టెస్టిమెంట్. ఎందుకంటే ఆ సమయ వ్యవధికి తగింది. కాబట్టి వారి భాషను ప్రసిద్ధి చేస్తారు. కాబట్టి ఆ గ్రీకు భాషను ఆపి లాటిన్ వస్తుంది. రెండవదిగా ఒక రాజు, ఒకే భాష. మూడవది ఏంటని అడిగినట్లయితే ఒక మతము. అంటే గ్రీకు వారి యొక్క మిథాలజీ అని చెప్తారు. జియూస్ అని అలాగ అనేక మంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి. వాటన్నిటినీ రోమీలు కూల్చివేసి వారి దేవుళ్ళని తీసుకొస్తున్నారు. రోమీల దేవుళ్ళు వారైతే జూపిటర్, వీటన్నిటిని కొలుస్తుంటారు. వాటన్నిటిని తీసుకొస్తున్నారు. వీటన్నిటిని తీసుకొచ్చి ఒక మతం అనేది ఏర్పడుతుంది. ఒక భాష, ఒక రాజు, ఒక మతము. నాలుగవది వన్ ట్యాక్స్, లేకపోతే ఒకే డబ్బు. వారి ద్రవ్యాన్ని తీసివేసి వీరి డబ్బును తీసుకుని వస్తారు. కాబట్టి ఇటువంటి కార్యాలన్నీ జరుగుతుంటాయి. ఇటువంటి కార్యాలన్నీ జరిగేటప్పుడు అన్నీ క్రొత్తగా ఏర్పడుతుంటాయి. ఈ క్రొత్తగా ఏర్పడే విషయాన్నే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు మన కాలాన్ని తీసుకున్నట్లయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఉండింది. బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయి అమెరికన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది. అమెరికన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినప్పుడు గవర్నెన్స్ అనేది లండన్ నుండి న్యూయార్క్, వాషింగ్టన్కి వెళ్ళిపోయింది. తర్వాత పౌండ్ నుండి డాలర్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు భాష ఇంగ్లీష్. అయితే అమెరికన్స్ కూడా ఇంగ్లీష్ వారే కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తర్వాత ట్యాక్స్. వారు వేరే ట్యాక్స్ని తీసుకొచ్చారు. IMFలో చెప్పి అందరికీ సమమైన డబ్బుగా మనము డాలర్ని తీసుకొచ్చి దాని ఆధారంగా జరగాలని అమలు చేసుకున్నారు. కాబట్టి ఈ విధంగా అన్నీ కూడా మారతాయి. దీనికే న్యూ వరల్డ్ ఆర్డర్ అనేటువంటి పేరు. ఇప్పుడు మన కాలంలో జరగబోయే న్యూ వరల్డ్ ఆర్డర్ చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అలాగని అడిగినట్లయితే ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది వచ్చినప్పుడు చివరి పరిపాలకుడు క్రీస్తు విరోధి వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆ 8వ ప్రభుత్వంలో ఆ క్రీస్తు విరోధి అనేవాడే బైబిల్ ప్రకారంగా చివరి నియంత. ప్రపంచాన్నే హింసించేటువంటి వాడు 7 సంవత్సరాలు ప్రభుత్వం చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు జర్మన్ నుండి హిట్లర్ని తీసుకున్నాం. అతను 1920లోనే మొదటి ప్రపంచ యుద్ధంలోనే రాజకీయంలోకి వచ్చాడు. కానీ అతను పరిపాలనలోకి వచ్చింది 1930లోనే. 1936 to 43 ఆ 7 సంవత్సరాలు అతని పరిపాలన జరుగుతుంది. అదే ప్రపంచంలో క్రూరమైన పరిపాలన అని మనం చూస్తున్నాం. 60 లక్షల యూదులను అతను హతం చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అదే విధమైనటువంటి ఒక ప్రపంచం రాబోతుంది.
ఆ ప్రభుత్వము యొక్క ఒక చివరి రాజు. చూడండి, దానితో ఆ నాజీ ఉద్యమం ముగిసింది. జర్మనీ యొక్క పరిపాలన ముగింపునకొచ్చి జర్మనీ రెండుగా చీలికైంది. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీగా మారిందని చూస్తున్నాం. ఇదే విధంగా ఒకటి జరుగుతుందని బైబిల్ తెలియజేస్తుంది. ఆ బైబిల్లో 13వ అధ్యాయంలో చెప్పబడిన చివరి ప్రభుత్వాన్ని గూర్చి చెప్పబడుతున్నప్పుడు అక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గూర్చి అక్కడ తెలియజేయబడుతుంది. ఒకటి, ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ. రెండవది, ప్రపంచం యొక్క మతము. మూడవది, ప్రపంచం యొక్క రాజు, ప్రభుత్వం. ఈ మూడును ఆ కాలమున జరిగింపబడునని చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు డాలర్ని తీసివేసి దీనికి ఆల్టర్నేట్గా మరొక కరెన్సీని తీసుకుని వస్తారు. కరెన్సీ వచ్చేప్పుడు దానికి ముందుగా దానికైనా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. అంతర్గత విషయాలన్నీ. ఆ మౌలిక సదుపాయంలోనే ప్రపంచవ్యాప్తిగా ఒకే ట్యాక్స్. మీరు ఒక 10 సంవత్సరాల క్రితము ఒక మాటను అధికంగా వింటూ ఉండేవారు. గ్లోబలైజేషన్ అనేటువంటి మాటను అధికంగా వినేవారు. ఇప్పుడు మీరు ఆ మాటను అధికంగా వినడం లేదు. ఎందుకంటే గ్లోబలైజేషన్ వల్ల అన్ని పనులు జరిగిపోయాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తిగా ఏం జరిగిందంటే ఒక ఆర్థిక నియంత్రణ కింద తీసుకెళ్లి అప్పగించే స్థితిలో ఉంది. ప్రపంచ ఆర్థిక స్థితి అంతా ఒక వ్యవస్థ క్రింద ఉంది. దాన్ని మనము IMF అంటుంటాము. ఇలాగ అన్నీ ఉన్నాయి. సో అలాగొచ్చేప్పుడు వీరు నిర్ణయించే ట్యాక్సే వరల్డ్ వైడ్ ఉంటుంది. ఆ సైఫర్ నుండి 28% అని చెప్పి వరల్డ్ వైడ్ ఒక ట్యాక్స్ నిర్ణయిస్తారు. మీ దేశంలో ఉన్న అన్ని వస్తువులకు దీని లోపలే మీరు ట్యాక్స్ వేయాలి. సో వరల్డ్ వైడ్గా ఒక ట్యాక్స్. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒక కరెన్సీ ఇలా రాబోతుంది. దీనినే మన బైబిల్ తేటతెల్లంగా మనకు చెప్తుంది. దీనిని పరిశీలించడానికే మనము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించాలంటున్నాను. ఎంత డీటెయిల్డ్గా అక్కడ ఉన్నాయి. ఇంకా వివరంగా ఉంది. ఇది ఓవరాల్గా మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకోండి. ఆ 13, 17 వాక్యం చూడండి. ఒక కరెన్సీ గురించి అక్కడ చెప్పబడింది. ఏం కరెన్సీ అంటే, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నదని ఉంది. తమ కుడి చేతి మీదనైనను నొసటి ఎందైనను అని 16వ వాక్యంలో ఉంది. ఎయిదర్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆర్ రైట్ హ్యాండ్ అని చెప్పి ఉంది. అంతేనా? ఇది ఏం కరెన్సీ, ఏ విషయం? మనం సాధారణంగా తీసుకున్నాం. ఒక వస్తువు కొనడానికి మనం ఏదైతే చెల్లిస్తామో అది బదిలీ. ఆ కాలంలో అబ్రహాము శారా సమాధిని కట్టించడానికి వెండిని చెల్లించాడు. ఆ తర్వాత డబ్బు, నాణెము అనేది వచ్చింది. ఇప్పుడు మన కాలంలో డబ్బు అనేది ఎలాగుండిందంటే మనకు రూపాయి నోట్లు, షిల్లింగ్స్ అనేవి ఉండేవి, కాయిన్స్ ఉండేవి. దాని తర్వాత కార్డ్ సిస్టంలోకి వచ్చాము. ఇప్పుడు బయోమెట్రిక్ సిస్టంలోకి వస్తున్నాం. బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ కార్డ్ సిస్టమ్ అంతా కూడా మీ శరీరం లోపలికి చిప్గానో లేదంటే వేరొక దానితో అమర్చబడే నిర్బంధంలోకి వస్తున్నాం. ఎందుకు అలాగా అని అడిగినట్లయితే దానికి పలు కారణాలు తెలియజేయబడుతున్నాయి. ఇప్పుడు మన రూపాయి నోటునే తీసుకోండి. ఈ రూపాయి నోటుని ఒకరి చేతి నుండి అలా వెళ్తూ వెళ్తూ ఎంతమంది చేతులను మారుతుంది అది? అవునా? ఇంకా మనలో కొంతమందిని చూస్తే వారు రూపాయి నోట్లో పెట్టుకుంటారు. నాకు చూడటానికే కష్టంగా ఉంటుంది. అది ఎంతమంది చేతిని దాటి మురికవుతుంది? ఒక పరిశుభ్రమైన విధానం ఉంటుంది. అదే సమయంలో అది డ్యామేజ్ కూడా అవుతుంది మారుతూ ఉండగా. ఒక సమయంలో అది చినిగిపోతుంది. దానికి ఒక రీప్లేస్మెంట్, దాన్ని తయారు చేయడానికి మరలా ప్రింటింగ్ చేస్తాం. సో ఇటువంటివి లేకుండా ఒక నూతన విధానాన్ని తీసుకురావాలని ఇష్టపడుతున్నారు ప్రపంచమంతటా. అలాగనుకున్నంతలో కార్డ్ సిస్టమ్ వచ్చింది. కార్డ్ సిస్టంలోనూ కొన్ని ఫెయిల్యూర్స్ ఉండిని. ఏంటా ఫెయిల్యూర్? పిన్ నెంబర్ని కనిపెట్టడం. మీ కార్డ్ నెంబర్ మీకే, మరి అనేక మందిని మీరు చూసినట్లయితే వారికి తెలియకుండానే వారి అకౌంట్లో నుంచి డబ్బులు పోతాయి. దాని తర్వాత 1 టైం పాస్వర్డ్ అనేది తీసుకొచ్చారు. ఎంతకెంత సెక్యూర్ చేయాలనుకుంటున్నామో అంత సెక్యూర్ చేస్తున్నాం. ఒక విషయం బాగా గమనించినట్లయితే మనమెంత సెక్యూర్గా ఉన్నా దొంగలు వారి పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. మనము ఎంత కట్టుదిట్టంగా ఉన్నా కానీ దాన్ని పాల్గొట్టేవారు ఏం చేస్తున్నారు? మీరు ఒకవేళ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఓపెన్ చేయలేమన్నప్పుడు ప్రక్కనున్నవాడు దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్నవన్నీ బయట పెడుతున్నాడు. ఆ స్థలంలోనే ప్రపంచం ఉంది. కాబట్టి ఈ కరెన్సీ అనేది ఏది చేస్తే ఎటువంటి మ్యాల్ ఫంక్షన్ చేయకుండా, ఎటువంటి వేస్టేజ్ లేకుండా ఒక బెస్ట్ కరెన్సీగా తీసుకురావచ్చని ఇప్పుడు కనిపెట్టారు బయోమెట్రిక్ అనేది. బయోమెట్రిక్ కరెన్సీ అంటే మీ ఒంటి లోపలే ఈ కార్యాలయాన్ని నమోదు చేసుకోవడం. అలాగ నమోదు చేసుకున్నట్లయితే మీరు ఇక మీ కార్డ్ని మీ ఒంట్లోనే భరిస్తారు. అయితే కార్డ్ సైజు పెద్దగా ఉండడం వల్ల చిప్ సైజుగా చేసి దాన్ని ఒంట్లో అమర్చుతారు. ఈ ఒక్క కాన్సెప్ట్ వలన పూర్తి ప్రపంచాన్ని నియంత్రించడానికి అంత సిద్ధబాటులో ఉంది. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తిగా చూడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క వైరస్ ఉండటం వలన కాంటాక్ట్ లేకుండా ఉండేటువంటి పనులను మనం జరిగిస్తున్నాం. కాంటాక్ట్లెస్, మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్లైన్ అనేది చూస్తున్నాం. అదే సమయంలో కొన్ని విషయాలు నేరుగా ఉండి మనం చూడాల్సిందే. ఒక దేశానికి మీరు వెళ్ళాలంటే ఏదో ఆన్లైన్లో మీరు వెళ్ళలేరు, మీరే వెళ్ళాలి.
అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషనో మరి అక్కడ ఉన్నటువంటి కార్యాలు మీరు ఇంకొక మనిషితో కాంటాక్ట్ చేయాలి. ఈ కాంటాక్ట్ని కూడా వారు తగ్గిస్తున్నారు. దానికేం చేస్తున్నారు? ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకొస్తున్నారు, ఐరిస్ మెథడ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ ఉంది, బయోమెట్రిక్ సిస్టమ్. దీని పూర్తి నియంత్రణ ఎక్కడా అని మీరు అడిగినట్లయితే చివరిగా ఎక్కడికెళ్ళి నుంచుంటుందంటే వారు బయోమెట్రిక్ సిస్టమ్గా దేన్ని వాడుకోవాలనుకుంటారంటే మీ యొక్క చేతినో నోసటనో వాడతారు. ఇప్పుడు మీరు అది చదివి చూడండి. వాక్యము స్పష్టంగా ఉంది. అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లు అని చెప్పబడినటువంటి ప్రవచనము సూక్ష్మంగా ఈవేళ బయోమెట్రిక్ అనేటువంటి దానిలో లోకమంతటా వచ్చింది. ఇది పరీక్షించబడినటువంటి ఒక జిల్లాలో యూరోప్ దేశంలో ఇది వేసుకున్న జనులు దీన్ని ఎంతో స్వీకరిస్తున్నారు. సో ఇక ఈ 13వ అధ్యాయం యొక్క ఈ సాంకేతికములోనికే లోకం వెళ్తుంది. అదే నేను మీకు వివరిస్తున్నాను. దీన్ని ఎంత డీటెయిల్డ్గా మీరు చెప్పారు బ్రదర్ జగన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని నేను వింటున్నాను. మన ప్రేక్షకులైనా సరే లేదా నేనైనా ఉండొచ్చు. ఇది ఇంకా వస్తుందని అర్థం చేసుకోవడం ఒక విధం. దీనికొచ్చి నేనింకా బెటర్గా పరిశోధించి సిద్ధపడాలి. ఇది నేను విని ఇంకా ఎలా నేను దీనికి సిద్ధపడాలి, శాస్త్రీయపరమైన మార్పుల గురించే కాదు, ఆధ్యాత్మికంగా నేనెలా రెడీ అవ్వాలి అనే ఒక ప్రశ్న వస్తోంది. సహజంగా అడగాలనిపిస్తోంది. ఎంతవరకు ఈ కార్యక్రమం ముగించబోతోంది? బట్ క్రిస్ప్గా, షార్ట్గా ఇలా అడిగేవారికి ఈ రెవల్యూషన్స్ 13వ అధ్యాయంలో నుండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కొన్ని విషయాలను మీరు మార్చలేరు. ఆల్రెడీ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్. సునామీ నుండి మీరు తప్పించుకోలే గాని దాన్ని మీరు ఆపలేరు. భూకంపం మీరే ఎక్కడికైనా పారిపోయి అక్కడ సేఫ్గా ఉండాలి గాని భూకంపాన్ని ఆపలేరు. ఎందుకంటే వాటిని దేవుడు నియమించి ఉంచాడు, ప్రకృతి. అదేలాగా ఇది కూడా ప్రీ ప్లాన్డ్, ప్రవచనాత్మకం. సో ఇది మార్చనేలేము. దీని నుండి తప్పించుకునే ఒకే మార్గం ఉంది. ఆ మార్గము కూడా బైబిల్లో చెప్పబడింది. అది కూడా ఉంది. ఆ ఒకే మార్గము, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఇందులో రాబోయే ఆపద నుండి కాపాడగలిగిన ఏకైక శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంది. ఆయన్ని వెదికినప్పుడు ఈ ఆపద నుండి ఆయన కాపాడతాడు. ఎలా కాపాడతాడు, దీనికైనటువంటి మార్గాలేంటని దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో దాని గురించి మనం చెప్పుకోవచ్చు.